భీమవరం నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో మన బాలేపల్లి, మెంటెపూడి గ్రామాలు సుందరమైన గ్రామాలు. మన ప్రియతమ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు 2019 ఎలక్షన్స్ లో నెగ్గిన తర్వాత మన బాలేపల్లి, మెంటెపూడి గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు మన గ్రామాలలో సచివాలయ భవనం నిర్మాణం కొరకు 40 లక్షల రూపాయలు నిధులు కేటాయించి అభివృద్ధి చేశారు. నాడు నేడులో భాగంగా 42 లక్షలు ఖర్చు చేసి పాఠశాలలను అభివృద్ధి చేశారు. 21.80 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మించారు. 30 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మాణం, 3 లక్షలతో మంచినీటి చెరువు అభివృద్ధి, 30 లక్షలతో మెంటెపూడి నుండి బాలేపల్లి వెళ్లే రోడ్డు నిర్మాణం, 40 లక్షలతో వీరవాస నుండి మెంటెపూడి రోడ్డు నిర్మాణం, 3 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నిర్మాణం, పేదలకు 13 జగనన్న ఇళ్ల సైట్లు అందజేత, 21.50 లక్షలతో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపట్టారు. 4 ఎకరాల్లో జగనన్న కాలనీలను అభివృద్ధి చేశారు. మొత్తంగా మన బాలేపల్లి, మెంటెపూడి గ్రామ అభివృద్ధి కోసం సుమారు 2,28 లక్షల రూపాయలు పైగా నిధులు ఖర్చు చేశారు. ఇక జగనన్న ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాల రూపంలో మన గ్రామానికి 12,55,429 రూపాయల లబ్ధి చేకూరింది. అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ద్వారా మన బాలేపల్లి, మెంటెపూడి గ్రామానికి సుమారుగా 13 కోట్ల రూపాయల పైగా మేలు జరిగింది. మన బాలేపల్లి, మెంటెపూడి గ్రామం ఈ రోజు భీమవరం నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో నిలవడంలో మన గ్రంథి శ్రీనివాస్ గారి కృషి ఎంతో ఉంది. బాలేపల్లికి ఎక్కువ వ్యవసాయదారులు మేము మా గన్సీనర్ మేము బాలేపల్లి మీటింగ్ కట్టారు. అయ్యా మాకు బాలేపల్లికి కావాల్సింది మురుగు కూడా అండి, మాకు చేసి పెట్టండి. ఈ చుట్టుపక్కల సుమారు 2,000 ఎకరాల వరకు సాగు భూమి ములుగు వారసత్వ ములిగిపోతాయి, పొలాలు కదండి ములిగిపోతాయి. అది ఒక చేసి పెడితే ఒక 20 గ్రామాలు సుమారు రైతులు సంతోషిస్తారండి. అంటే ఈ యొక్క బ్రిడ్జ్ యొక్క ఆలోచన సీఎం గారికి దృష్టికి తీసుకెళ్లారు మన గంధి శ్రీనివాస్ గారు. అది మాకు హైలైట్. 100 పడకల హాస్పిటల్ హైలైట్. మాకు గంధి శ్రీని గారు వచ్చాక చాలా బాగుందండి. ఒకవేళ ఏదైనా పథకం కావాలన్నా ఏదన్నా మనం ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ అవతల అధికారులతో వెంటనే చేసి మాట్లాడి మళ్ళీ అవే కూడా మళ్ళీ వచ్చి కనపడమంటారండి. ప్రతి కనవాళ్ళు అయితే ఎమ్మెల్యే గారు అయితే మనకి ఇలాంటి ఎమ్మెల్యే గారిని ఎప్పుడు చూడలేదండి. మనం ప్రతి వ్యక్తిని కూడా ఆయన తన సొంత మనిషిలో చూసుకుంటారు. పని అయినా అవ్వకపోయినా ఆయన కనపడాలి. అది ఎందుకు అవ్వలేదన్నది ప్రతి అధికారి దృష్టిలో తీసుకెళ్లే ఏకైక ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే ఆయనే. మళ్ళీ తిరిగి మన ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారిని ఎన్నుకునేందుకు మన గ్రామ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. భీమవరానికి గ్రంథి శ్రీనివాస్ గారు చాలా అవసరం. గ్రంథి శ్రీనివాస్ గారి వల్లనే డెవలప్మెంట్ అవుతుంది. మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే బాలేపల్లి, మెంటెపూడి గ్రామాల అభివృద్ధి. మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన భీమవరం నియోజకవర్గం అభివృద్ధి. ఫ్యాను గుర్తుకే మన ఓటు.